చాలా మంది బయట పెడుతూ ఉన్నారు. మరి సామాన్య ప్రజలు శివాజీకి సపోర్ట్ చేస్తున్నారా లేదా అనసూయకి సపోర్ట్ చేస్తున్నారా అనే విషయం కూడా ఇప్పుడు మనతో పాటు కొంతమంది పబ్లిక్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఆయన మాట్లాడేది 100% కరెక్ట్. ఇంతకు ముందు కూడా ఎంతోమంది చెప్పారు అది తప్పు, మా ఇష్టము, మేము ఎలాగైనా వేసుకుంటాం అంటున్నారు. అది చాలా పొరపాటు. జరిగిన తర్వాత బాధపడుతున్నారు, ఏ ఫ్యామిలీ అని ఇలా జరిగింది, అలా జరగకుండా ఉంటే బాగుండేది అని. ఆయన ముందుగా ఇలా చెప్తున్నారు. అంతకుముందు కూడా ఎంతోమంది చెప్పారు. మేము 100% ఆయనకే సపోర్ట్ చేస్తున్నాము. ఆయన చెప్పింది చాలా క్లారిటీగా చెప్పాడు. మన ఇంట్లో పెద్దలు కూడా అదే చెప్తారు. అలా ఇనిపు నడుచుకోవడమే మంచిది. ముందు ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు కొన్ని ఒక 2 పదాలు అనకుండా ఉంటే బాగుండేది అంటూ కూడా ఆయన కూడా క్షమాపణ చెప్పడం జరిగింది. కానీ దీన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ అసలు ఇది అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని నాకు అనిపిస్తుంది. ఒక పెద్ద ఆయనగా ఆయన చెప్పిన మాట విని మనం ఎంత తీసుకోవాలో అంత తీసుకోండి, తీసుకోవాలని వదిలేయండి. మంచి చెడేం చెప్పలేదు కదా ఆయన, మంచిగా చెప్పాడు కదా. ఏదైనా పొరపాటుగా చిన్న మాట ఉంటే దాన్ని మీరు తీసుకోకండి. ఎంతోమంది ఎన్నో బ్యాడ్గా మాట్లాడతారు, అవన్నీ మనం పట్టించుకుంటామా? ఇదైతే బ్యాడ్గా ఏం మాట్లాడలేదు ఆయన. అది చాలా మంచిగానే మాట్లాడాడు. అనసూయ ఏమో మేము ఎలా అయితే అలా వేసుకుంటాం, కానీ చూసే వాళ్ళ చూపు మారాలి అంటున్నారు. అనసూయ గురించి ఏం చెప్తారు? అనసూయ ఎప్పటి నుంచో అదే చెప్తుండండి. ఎంతమంది చెప్పినా ఆవిడ వినటం లేదు, అలాగే బిహేవ్ చేస్తుంది. అలా జరుగుతున్నాయి అంటే అసలు ఆవిడ అలాంటి వాళ్ళ వల్లే జరుగుతున్నాయి అని చాలామంది లేడీస్ అంటున్నారు కదండి. అలా చేయకూడదు, ఆ డ్రెస్ బాగోలేదు, ఆ డ్రెస్సులు చేసుకోకూడదు అని ముందు నుంచి చెప్తున్నారు. ఆవిడ ఎలా సపోర్ట్ ఎవరు చేయరు ఆవిడకి. లేడీస్ కూడా 100% ఆవిడ సపోర్ట్ చేయరు. చాలా మంది లేడీస్ చేయరు. ఆమె డ్రెస్సింగ్ గురించి ఏం చెప్తారమ్మా? ఆమె వేసుకునే డ్రెస్సుల గురించి అంటే వాళ్ళ కొడుకు కూడా నచ్చవు అని చెప్తూనే ఉంటాం కదండి. అందరం తిట్టుకుంటూనే ఉంటాం ఆవిడని. మ్యారేజ్ అయింది, ఇంత పిల్లలు ఆవిడకే వచ్చారు, ఆవిడని రోజు అందరూ తిట్టుకుంటూనే ఉంటున్నారు. వాళ్ళ పిల్లల ముందు కూడా ఎలా తిరుగుతాయి, ఎలా రేపొద్దున వాళ్ళు కొసినాయిరా, ఎంత సంపాదన ఎంత ఇదైనా రేపొద్దున ఆవిడని కూడా పిల్లలే కొసినేసే ఏజ్ వచ్చేసింది ఆవిడ వాళ్ళ పిల్లలకి. అలా మీరేం చెప్తారు? శివాజీ మాటలకి సపోర్ట్ చేస్తారా లేకపోతే అనసూయకి సపోర్ట్ చేస్తారా? శివాజీకి సపోర్ట్ చేస్తామండి. ఆయన అన్న మాటలు ఏమైనా తప్పుందా? తప్పు లేదండి, తప్పేం లేదు. అనసూయ గురించి ఏం చెప్తారు? అనసూయ అంటే మనం వేసుకునే దాన్ని బట్టి వాళ్ళు మాట్లాడడం తప్పు లేదు కదా.